ఉన్నాను నా స్వామి నీరాకి మారాలి నీతోనే ఉన్నాను నా స్వామి నీరాకి మారాలి రేగింబవళ్ళు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి రేగింబవళ్ళు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి స్వామి నిన్నే స్తుతించాలి స్వామి నిన్నే స్తుతించాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా నీలోనే ఉన్నాను నా స్వామి నీరాకే మారాలి నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి ప్రతిక్షణం దేవుని ప్రార్థించే ప్రతిక్షణం దేవుని ప్రార్థించే కావలిగానే కావాలి నీ రాజ్యముని స్థాపించాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా దృష్టిలో నిలుపుకొని నీపై బ్రతకాలి నీ సాక్షిగా మారాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా నీతోనే ఉన్నాను నా స్వామి నీరాకి మారాలి నీతోనే ఉన్నాను నా స్వామి నీరాకి మారాలి నీ సన్నిధిలోనే నిలవాలి మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి స్వామి స్తుతించాలి స్వామి నిన్నే స్తుతించాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా
జయ జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందు ప్రతిష్ఠింపబడినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పవిత్ర శరీరము, దివ్య సప్రసాదము ఒకసారి మన విశ్వాస కనులతో చూస్తూ మనల్ని మనము ఆయన ముందు ప్రతిష్ఠించుకుంటూ మన కోసమై నిరంతరము మనతో ఉండాలని ఆ ఒప్పందముతో ఆ మాట ప్రకారము దివ్య సప్రసాద స్వరూపములో వేంచేసిన క్రీస్తు భగవంతుని స్తుతించుకుందము, ఆరాధించుకుందము. మనల్ని మన విశ్వాసముతో ఈ దేవాలయమును ప్రతిష్ఠించుకొని విశ్వాస కనులతో ఆయనను తేరపారా చూస్తూ ఆయన వంక చూస్తూ ప్రార్థిస్తూ నిశ్శబ్దముగా ఆయనతో మాట్లాడుతూ నిశ్శబ్దతలోనే ఆయన యొక్క జవాబులు కానీ ఆయన యొక్క స్పందన కానీ వినటానికి ప్రయత్నిద్దాం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఆయన స్తుతించుకుంటూనే మనందరి యొక్క జీవితాలు ఆయన ముందు సాగిలపడి సమర్పించుకుందాము. మన కుటుంబ పరిస్థితులను సమర్పించుకుందాము, వ్యక్తిగత పరిస్థితిని సమర్పించుకుందాము. మన కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యము, వ్యక్తుల యొక్క పరిస్థితులను ఒకసారి వివరముగా ప్రభుని ముందు ఆయన ముందు పెట్టుకుంటూ వారి కోసమై ప్రార్థిస్తూ ఆయనను ఆరాధిద్దాం, ఆయన స్తుతించుదాం. ఈ స్తుతి ఆరాధన లేకపోతే ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీరు మీ యొక్క ఉద్దేశాలను మనసులో పెట్టుకొని దేవుని స్తుతిస్తూనే, దేవుని ప్రార్థిస్తూనే ఆ తలంపు నెరవేరాలని కోరుకుంటూ ప్రార్థించుదాం. మనలో కొందరు అనారోగ్యముతో బాధపడుతూ ఉంటారు, మానసికముగా బాధపడుతూ ఉంటారు, ఎన్నెన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వారు, రానటువంటి వారు, రాలేకపోయినటువంటి వారు వారందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ వారి కోసం ప్రార్థిద్దాం. వారిలో మనము కూడా ఉండవచ్చు. అట్లాగే మన జీవితాలు దేవుని మూలముగా చక్కగా ఫలవంతముగా ఉన్నట్లయితే ఇతరుల కోసమై ప్రార్థించేటువంటి శక్తిని పుంజుకుంటూ ప్రార్థిద్దాం. ఈ విధముగా మనము ఈ ప్రార్థన, ఈ విశ్వాస వారసత్వాన్ని మనం అపోస్తుల నుండి స్వీకరించాము. అపోస్తులైన పునీత థామస్ వారి పండుగ జరుపుకునే సందర్భమున మన దేశములో ప్రభుని యొక్క సువార్తను ఆయన తన జీవిత సమర్పణ ద్వారా ప్రకటించినటువంటి ఆ గొప్ప వ్యక్తి యొక్క పండుగను జరుపుకునే సందర్భముగా అపోస్తుల వారసత్వములో మనం పొందినటువంటి ఈ సువార్త కానీ అట్లాగే విశ్వాసము గాను దేవుని స్తుతించుకుందాము. మరి ముఖ్యముగా పునీత థామస్ వారు మన దేశానికి వచ్చి పావన పరిచినందుకు గాను ఆయన సువార్త సేవ ద్వారా దేవుని యొక్క సువార్తను మరింతగా వ్యాప్తి చేయటానికి గాను
విచ్చేసినందుకు గాను ఆయనను పొగుడుతూనే దేవుడు ఆయన మూలముగా మన దేశానికి చేసిన మేలుకు గాను కృతజ్ఞతావందనములు అర్పించుకుందాము. పునీత థామస్ వారి యొక్క ప్రార్థనా సహాయమున ఈ దివ్య సప్రసాద రూపంలో వేంచేసిన క్రీస్తు భగవంతుని యొక్క దీవెనల కోసమై మనందరం ప్రార్థిద్దాం. భక్తిపూర్వకముగా ఈ ఆరాధనలో పాల్గొంటూ మీకిష్టమైన రీతిలో కూర్చోవటమో మోకరించటమో ఏదైనా మీకు సౌకర్యంగా ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో మీరు ఉండి దేవుని ప్రార్థించండి. చుట్టుప్రక్కన ఉండేటువంటి ఏదైనా ఆటంకములు ఉన్నట్లయితే వాటిని కూడా మీ ప్రార్థనలో భాగముగా చేసుకుంటూ ఎటువంటి ఆటంకపరుచుకోకుండా మీ యొక్క ప్రార్థనలో ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మన ముందు వించేసిన క్రీస్తు భగవంతుణ్ణి స్తుతించుకుందాము, ఆరాధించుకుందాము. మన యేసయ్యను మెస్సయ్యను ఆ ఆరాధ్య దైవాన్ని మనసారా ప్రార్థించుకుందాము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సయ్యా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక 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 ఆరాధనా ఇది పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా ఇది పరలోక ఆరాధనా ఇది పరలోక ఆరాధనా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉంటారు. మనలో కూడా క్రీస్తు భగవంతుడు నిజంగా నా జీవితంలో ఉన్నాడా, నిజంగా నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా, నిజంగా ఆయన నాకు రక్షకుడైనా, నా ప్రార్థన ఆయన సన్నిధికి వస్తుందా అనేటువంటి ఒక సంశయ పరిస్థితిలో కూడా మనము కూడా ఉంటూ ఉంటాం. నిజంగానే ఆయన ఈ లోకానికి విచ్చేశాడా, నిజంగానే మన కోసమే ఆయన మన పాపాల కోసమే మరణించాడా, నిజంగానే మన జీవితంలో ఆయన యొక్క శిలువ ఫలితము మన జీవితంలో ఉంటుందా లేదా అనేటువంటి సందేహ పరిస్థితిలో కూడా ఉండటానికి ఆస్కారం ఉంది.
మరుముఖ్యముగా ప్రతికూలమైన పరిస్థితుల్లో బాధామయ, అనారోగ్య, అట్లాగే మనకి వ్యతిరేకముగా లేకపోతే సమస్యాపూరితముగా ఉన్నటువంటి మన జీవితంలో ఇటువంటి సందేహాలు రావటము మామూలుగానే ఉంటూ ఉంటుంది. అటువంటి సమయంలో నా దేవుడు ఎక్కడ, నా యేసు ఎక్కడ, నా దైవం ఎక్కడ, ఏ విధంగానూ స్పందించటం లేదు అనేటువంటి ఒక సందేహము రావటము మామూలే. సందేహము వచ్చినప్పుడు ఆ సందేహం నివృత్తి చేసుకోవటము కూడా మన బాధ్యత. అటువంటి సందేహము, అటువంటి అనుమానము కలిగినటువంటి పునీత థోమస్ వారు సువిశేష పట్టణములో నేను నమ్మను, నేను వ్యక్తిగతముగా ఆయనను చూసినప్పుడే తాకినప్పుడే నమ్ముతాను అని తన యొక్క విశ్వాసాన్ని కనబరచటానికి గాను ఒక 7 రోజుల పాటు అది వాయిదా వేసుకున్నాడు. అది ఈనాటి సువిశేషములో వినబోతూ ఉన్నాం. ఆ విధముగా క్రీస్తు భగవంతుడు ఉత్థానమైనప్పటికీ ఆయన 7 రోజుల పాటు ఆయన యందు విశ్వాసము లేకుండా ఆయన లేడు, ఆయన ఇంకను మరణించి ఉన్నాడు, ఆయన ఇంకా ఉత్థానం అవ్వలేదని చెప్పేసి అటువంటి సంశయ పరిస్థితిలో ఉండిపోయాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆ విధముగా సందేహించినప్పుడు ఆయన ఉత్థానం అవటం అనేటువంటి ఆ గొప్ప సత్యము అక్కడే ఉంది. ఆయన మరణము గెలిచాడు, సజీవంగా ఉన్నాడనేటువంటి గొప్ప సత్యాలు అక్కడ ఉన్నాయి. ఆయన సందేహించాడు కాబట్టి ఆ సత్యాలు అసత్యం అవ్వలేదు. కాకపోతే ఆయన అటువంటి సత్యానికి దూరముగా ఉండటానికి గాను నిర్ణయము తీసుకున్నాడు. మనము కూడా మన జీవితంలో వచ్చేటువంటి సందేహాల మూలముగా దేవుడు అపారమైన శక్తి గలవాడు, సత్యమూర్తి, నేనే సత్యం అని క్రీస్తు భగవంతుడు అన్నాడు. సత్యము ఎప్పటికీ మారదు, మనమే మారుతుంటాం. మన పరిస్థితుల మూలముగా మన విశ్వాసం మారుతూ ఉంటుంది. ఒక్కోసారి మన విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది, మరొకసారి మరింతగా ఉంటూ ఉంటుంది. సన్నగిలిన మరింతగా ఉన్న క్రీస్తు భగవంతుని యొక్క ఉనికి కానీ, ఆయన ఉత్థాన క్రీస్తువు సజీవుడు అనేటువంటి గొప్ప సత్యాలు అక్కడే ఉంటాయి. కాకపోతే మనము ఆ సత్యాలకు దూరంగా మనకు మనమే నిర్ణయము తీసుకొని ఉంటూ ఉంటాము. కానీ క్రీస్తు భగవంతుడు మనం విడనాడకుండా మనతోనే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము కూడా మన యొక్క అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసుకుంటూ పక్కన పెట్టేస్తూ ఆయన విశ్వాసంతో ఉన్నప్పుడు, అప్పుడు మన విడువని దేవుడు, మనల్ని ఎప్పటికప్పుడు కాచి కాపాడేటువంటి దేవుడు మనకు దగ్గర అవుతూ ఉంటాడు. మన విడువని దేవుడు, మనకి ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండేటువంటి దేవుడు, మనల్ని మరువని దేవుడు ఆ విధంగా ఉన్నప్పుడు మనము కూడా విడనాడకుండా, మనము కూడా ఆయన మరువకుండా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఆ విధమైనటువంటి పరిస్థితిని దయచేయమని కోరుకుందాము. మనందరము పునీత థోమస్ వారి యొక్క ప్రార్థనా సహాయముతో ముందుగా ఆయన పరిస్థితిలోకి వెళదాం. నేను ప్రభువును చూసిన తరువాతనే, ఆయన తాకిన తరువాతనే, స్పర్శించిన తరువాతనే వ్యక్తిగతముగా నేను ఆయనను ఆ విధముగా అనుభవించిన తరువాత నేను విశ్వసించగలను అనేటువంటిది న్యాయమే. కాకపోతే ఆయన దూరముగా ఉండటానికి గాను, దేవుని యొక్క శక్తి దూరంగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయన తనకి విశ్వాసాన్ని పరీక్షించుకున్నాడు. అట్లాగే ఎప్పుడైతే ప్రభువు ఆయనకు అగ్గుపించాడో ఆ సమయంలో తన విశ్వాసం దృఢపడింది. క్రీస్తు భగవంతుని దేవుడిగా, క్రీస్తు భగవంతుని గొప్ప ప్రభువుగా ఆయన అంగీకరించడం చూస్తూ ఉన్నాము. అప్పటి నుంచి ఆయన విడనాడలేదు, సందేహించలేదు, మరువను లేడు. ప్రాణాలు అర్పించడానికి కూడా ఆయన
తన ప్రాణము తెగించి ఆయన మన దేశంలోకి రావటం, ఆ ప్రాణాలు సమర్పించడానికి వెనుకాడలేదు. ఆయన సువార్త సేవలో నిమగ్నమై ఆయన సువార్త సేవ నిమిత్తం తన ప్రాణార్పణం చేసుకోవటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ 7 రోజుల పాటు ఆయన పడిన తపన, ఆ తర్వాత జీవితాంతము అదే తపనతో, అదే విశ్వాసముతో, అదే గొప్ప దృఢ నమ్మకముతో క్రీస్తు భగవంతుని యొక్క సువార్త, ఆయనయే సత్యము, ఆయనయే ఉత్థానము, ఆయన ఎందే జీవం ఉంది అని చెప్పేసి ఆయన ప్రకటించగలిగాడు. మనము ఆయన విడనాడకుండా ఉండగలమా? మరువకుండా ఉండగలమా? మన వ్యక్తిగత సంబంధాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతముగా అనుభవించాలి, వ్యక్తిగతముగా స్పర్శించాలి, వ్యక్తిగతముగా మన సమస్యల్లో, బాధల్లో, అట్లాగే ఇక్కట్లలో, వేదనలో కూడా ప్రభువు మనతో ఉన్నాడు అనేటువంటిది మనము అనుభవించాలి. సుఖములో, సంతోషములో కూడా అనుభవించగలగాలి. అదే రీతిగా మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అనుభవించగలగాలి. ఆ విధమైన అనుభవం ఉన్నప్పుడే మనము ఆయన విడనాడకుండా ఎప్పటికప్పుడు ఆయనే మన సర్వమని, ఆయనే మనకి సకలమని స్తుతించగలము. అందుకని మనల్ని మనం పరీక్షించుకుందాము. ప్రభువా, నేను విడనాడును, నిన్ను మరువను. నీవు నా కోసమే సిలువపై మరణం పొందావు, నా కోసమే నీ శరీరాన్ని, రక్తాన్ని సమర్పించావు. నేను పాపము, ఆ పాప ఫలితము అనుభవించకూడదని చెప్పేసి మీరు ముందుగానే నా కోసమే సిలువ అర్పణ చేశారు. మాకు పడవలసిన శిక్ష నీవు పొందే విధముగా చిత్తగించుకున్నావు. మీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ విధముగా ప్రాణార్పణము చేశావు. నిరంతరము మేము పాపములో పడి కొట్టాడుతూ ఉన్నా, ఆ పాపములో మేము చక్కగా జీవిస్తూ ఉన్నా, నీవు మాత్రం వేదన పడుతూనే ఎప్పుడు నా కుమార్తె తిరిగి వస్తారని చెప్పేసి ఆ వేదనాపూర్వకముగా ఆశతో మా కోసం వేచి ఉంటావు. అందుకుగాను నేను విడనాడును, అందుకుగాను నేను మరువను, అందుకుగాను ఎప్పుడైనా సరే నా జీవితంలో నీవు సర్వమని, సకలమని, నీ కృప నాకు కావాలి అని, నీ శక్తి నాకని, నీ శక్తియే నాకు గొప్ప శక్తిగా ఉండాలని మనసారా మనం ప్రార్థించుకుందాము. అదే విధముగా స్తుతించుకుందాము. వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏనాటికైనా నిన్ను విడువను, నిన్ను మరువను. ఏనాటికైనా నిన్ను విడువను, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా.
నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా, నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను వలిచావు. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను వలిచావు. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నా హృదిలో నీవు చేయగలవా, నా హృదిలో నీవు చేయగలవా, నా హృదిలో నీవు చేయగలవా, ఏ నాటికైనా నిన్ను విడువను, నిన్ను మరువను, ఏ నాటికైనా నిన్ను విడను, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవు యేసయ్యా, నా జీవము మార్గము నీవు యేసయ్యా, నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. నీ వాక్కుతో నన్ను నడిపావు, నీ శక్తితో నీ ప్రేమతో నన్ను నింపావు. నీ ఆత్మతో నీ వాక్కుతో నన్ను నడిపావు, నీ శక్తితో నీ ప్రేమతో నన్ను నింపావు. నీ ఆత్మతో నీ వాక్కుతో నన్ను నడిపావు, నీ శక్తితో నీ ప్రేమతో నన్ను నింపావు. నీ వాక్కుతో నన్ను నడిపావు, నీ శక్తితో నీ ప్రేమతో నన్ను నింపావు. నీ సేవలో నాకు తోడుండగరావా, నీ సేవలో నాకు తోడుండగరావా, నీ సేవలో నాకు తోడుండగరావా, ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను, ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను, ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను, ఏ నాటికైనా
నిన్ను వీడను, నిన్ను మరువను. అందరూ కలిసి నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా, నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా, నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా, నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా యేసయ్యా, నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను. అందరూ కలిసి యేసయ్యా, ఈనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. అందరూ కలిసి ఈనాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా, నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, 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 మరువను యేసయ్యా, విడువను యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునికి దూరముగా, ప్రభుని మరిచిపోయే విధముగా, ఆయన విడిచిపెట్టి ఉండే విధముగా మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో ఉండి ఉంటాం. ఆ పరిస్థితుల్లో మన వల్ల కాక, మన చేతిలో లేకపోయినటువంటి పరిస్థితుల మూలముగా, చేయదాటినటువంటి పరిస్థితుల మూలముగా ఆ విధముగా ఉండటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ప్రభుని విడిచిపెట్టి ఉండటం అంటే సత్యాన్ని పక్కన పెట్టి అసత్యములో పాల్గొనటమే. ప్రభుని విడిచిపెట్టి ఉండటం అంటే అసత్యానికి మూలమైన సైతాను యొక్క రాజ్యానికి దగ్గర అవుతున్నట్లే, సైతానిక శోధనకు గురి అవుతున్నట్లే. ప్రభుని యొక్క కృపావరానికి దూరముగా ఉంటున్నామంటే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కీడు కానీ, వ్యతిరేకంగా ఉన్నటువంటి అపరిశుద్ధత్వానికి మనము దగ్గర అవుతూ ఉంటాము.
అటువంటప్పుడు మనము మన జీవితంలో విడిచిపెట్టినప్పుడు, లేకపోతే ప్రభుని పక్కన పెట్టినప్పుడు, ఆయన మరిచినప్పుడు ఉండేటువంటి పరిస్థితి వేరుగా ఉంటూ ఉంటుంది. తిరిగి రావాలన్న కోరిక మనకు ఉన్నప్పటికీ పరిస్థితుల మూలముగా ఆ విధంగా ఉండటానికి, ఆ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉండేటువంటి విధానములో ఉంటూ ఉంటుంది. అటువంటి సమయంలో నాకడ దేవుడు ఉంటే, నాకు కూడా శక్తి ఉంటే బాగుండును అని చెప్పేసి ఆ విధమైన భావన వస్తూ ఉంటుంది. గొలియాతును ఎదిరించడానికి గాను బాలుడైనటువంటి దావీదుకి ఆ శక్తినిచ్చింది ఎవరు? సౌలు రాజు, ఆ తర్వాత ఆయన అనుచరులు, సైన్యము హడలెత్తి పిరికి పందులై ప్రక్కన దాక్కుంటూ ఉన్నారు. గొలియాతు అనేటువంటి శక్తిమంతుడు అందరికీ సవాలు విసురుతూ ఉన్నాడు. నన్ను ఎదుర్కొంటే చాలు, ఇక మీరు యుద్ధము గెలిచినట్లే అనే భావముతో ఆయన ఆ విధంగా సవాలు విసురుతూ ఉంటే ఏ ఒక్క వీరుడు ఆయనను ఎదిరించటానికి ముందుకు వెళ్ళలేదు. బాలుడైనటువంటి దావీదు రాజు ముందుకు వెళ్ళగలిగాడు. ఎందుకంటే ఆ యుద్ధము దావీదు రాజు చేయటం లేదు, యావే దేవుడు చేస్తూ ఉన్నాడు. సంసోను కూడా ఆయన తనకున్నటువంటి వరప్రసాదం మూలముగా ఎంతోమంది శత్రువును ఓడించాడు. కానీ తన తప్పిదం మూలముగా ఆ శక్తిని కోల్పోయినప్పుడు, ఆయన ఎప్పుడైతే బంధింపబడ్డాడో, శత్రువుల మధ్య ఉన్నాడో, అటువంటి సమయంలో తండ్రి, నేను పోగొట్టుకున్న శక్తి ఒక్కసారి దయచేయి, ఇదిగో నా జీవిత కాలములో నేను చంపిన వారి కంటే ఈ రోజున చంపుతాను, శత్రువుని నాశనము చేస్తా అని చెప్పేసి ఆయన ప్రార్థించినప్పుడు సంసోను ద్వారా దేవుడు యుద్ధము చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు మోషేపై గొనుక్కుంటూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. మమ్మెందుకు తీసుకువచ్చావు? ఇదిగో వెనకాల సైనికులు వస్తూ ఉన్నారు. ఫరో రాజు పరమ దుర్మార్గుడు, మమ్మందరిని చంపేస్తాడు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, ఇక మమ్మల్ని ఎక్కడ తీసుకువెళతామని చెప్పేసి ఆ విధముగా గగ్గోలు పెడుతూ ఉన్నప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం చీలిపోవటం చూస్తూ ఉన్నాం. అక్కడ యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా బైబిల్ గ్రంథములో మనము బలహీనులుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కానీ, బలహీనులైనటువంటి ఏ వ్యక్తులైనా సరే ప్రార్థించినప్పుడు ఆ యుద్ధము, ఆ పరిస్థితిలో కావలసిన గెలుపును దయచేసిన వాడు యావే దేవుడు, లేకపోతే క్రీస్తు భగవంతుడు, లేకపోతే మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీ జీవన పోరాటము చేస్తూ ఉన్నది నీ ఒక్కడివే, నీ ఒక్కదానివే అనుకోవటం పొరపాటే. నీతో పాటు మరొకరు పోరాటము చేస్తూ ఉన్నారు, యుద్ధము చేస్తూ ఉన్నారు. కానీ నేను గుర్తించటము లేదు, మనము గుర్తించటము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము గుర్తించటము లేదు. ఆ విధంగా దేవుడే మన కోసమై యుద్ధము చేసినప్పుడు నాకెందుకు చింత ఉండాలి, నాకెందుకు భయం ఉండాలి? నా జీవిత బాధల్లో ఆయనను ఎప్పుడైతే వస్తూ ఉంటాడో ఇంక నేను నిశ్చింతగా నేను జీవించవచ్చు, సమస్యలను ఎదుర్కోవచ్చు అనేటువంటి భావన మనకు కలగాలి. అదే భావనతో భయముతోనూ లేకపోతే అధైర్యముతో ఉన్నటువంటి అపోస్తలులు యేసుప్రభు ఎప్పుడైతే వారి మధ్య వచ్చేసి శాంతి కలుగునుగా కన్నారో, వారి ధైర్యవంతులై పవిత్రాత్మ శక్తిని పొందిన తరువాత పలు దేశాలకి వాళ్ళు ధైర్యవంతులుగా వెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాము. వారు కాదు, వారి తరపున లేకపోతే వారితో ఉన్నది క్రీస్తు భగవంతుడు. ఆయన యుద్ధము చేశాడు. ఆయన ఏ విధముగా మన కోసం యుద్ధము చేసి సైతాన్ని ఓడించి తన ప్రాణ సమర్పణ ద్వారా మనకు కావలసిన రక్షణ తీసుకువచ్చాడు. అదేవిధంగా మనందరం పోరాడాలి. మనందరము సైతానుపై యుద్ధము చేయాలి, మన శత్రువులపై యుద్ధము చేయాలి. మన శరీరం అనేటువంటి ఆలోచన, శరీరం అనేటువంటి ఆశలు, శరీరం అనేటువంటి కోరికలపై
యుద్ధము చేయాలి. అట్లాగే మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరిపై మనం యుద్ధము చేయాలి. ఈ యుద్ధము చేసేటప్పుడు దేవుడు మన తరపున చేస్తూ ఉంటాడు. కాకపోతే మన విశ్వాసముతో ఆయన కడకు వెళ్ళాలి, ఆయన స్పర్శించాలి, మనలో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా ఆయనను ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలకు కావలసిన జవాబులు రావాలి. ఆ తర్వాత ఆయన మనకిచ్చే కృపాశక్తి మూలముగా ఆయనతో పాటు మన యుద్ధము చేయగలము. కాబట్టి యుద్ధము యావేదే, నా యుద్ధము యేసుదే అని మనము ముందుకు సాగగలగాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో కలిసి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మనం విడనాడము, మనం ఆయన మరువము. ఎందుకనగా ఆయన శక్తి, ఆయన కృపాశక్తి, ఆయన వాక్కు, ఆయన జీవము, లేకపోతే ఆయన రక్షణ కార్యము మనకు తోడుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆలోచిద్దాం. మనలో ఉన్న చింతలు, బాధలు, మన కృంగదీసేటువంటి ఆలోచనలు, ఇంకా అనారోగ్య పరిస్థితులు, ఇంకా మన కుటుంబాన్ని వేధించేటువంటి ఆర్థిక బాధలు, ఇంకా ఏదైనా సరే నిన్ను నీవు స్థిమితపరుచుకోకుండా ఉండేటువంటి కొన్ని ఆలోచనలు, నిన్ను బాధ పెట్టేటువంటి ఆలోచనలు, నిన్ను కలిచివేసేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ దేవునికి సమర్పించుకొని, ప్రభువా నాతో పాటు యుద్ధము చేసి దీనిపై నాకు కావలసిన జయాన్ని దయచేయని చెప్పేసి ప్రార్థించుకుందాము. చింతలేదయ్యా, నీతో నాతో ఉన్నాడయ్యా. నాకిక చింతలేదయ్యా, యేసే నాతో ఉన్నాడయ్యా. నాకిక చింతలేదయ్యా, యేసే నాతో ఉన్నాడయ్యా. నాకిక చింతలేదయ్యా, బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా. ఈ యుద్ధము యావేదే, నా యుద్ధము యేసుదే. 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 భయపడను, నేను నిశ్చింతగా ఉందును. నేను భయపడను, నేను నిశ్చింతగా ఉందును. దావీదు గొలియాతును ఉద్ధరించినట్లుగా, సంసోను శత్రువులను ఓడించినట్లుగా, దావీదు గొలియాతును ఎదిరించినట్లుగా,
దావీదు గొలియాతును ఎదిరించినట్లుగా సంసోను శత్రువులను ఓడించినట్లుగా దావీదు గొలియాతును ఎదిరించినట్లుగా నా జీవిత బాధలన్నీ యేసుతో జయించెదను. నా జీవిత బాధలన్నీ నా జీవిత బాధలన్నీ యేసుతో జయించెదను. నా జీవిత బాధలన్నీ యేసుతో జయించెదను. నేను భయపడను నేను నిశ్చితగా ఉందును. నేను నేను భయపడను నేను నిశ్చితగా ఉందును. సముద్రములో చిచినట్లుగా ఎరికో గోడలను కులద్రోయునట్లుగా సముద్రములో చిచినట్లుగా ఎరికో గోడలను ఎర్ర సముద్రములో చిచినట్లుగా ఎరికో గోడలను కులద్రోయునట్లుగా ఎర్ర సముద్రములో నా జీవిత బాధలన్నీ నా యేసుతో జయించెదను. నా జీవిత బాధలన్నీ నా యేసుతో జయించెదను. నా జీవిత బాధలన్నీ నా యేసుతో జయించెదను. నా జీవిత బాధలన్నీ భయపడను నేను నిశ్చితగా ఉందును. నేను భయపడను నేను నిశ్చితగా ఉందును. నా దిక్క చింతలేదయ్యా ఎప్పుడు నాకు నాదయ్యా. నా దిక్క చింతలేదయ్యా నాకు నాదయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నారయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నారయ్యా. ఈ యుద్ధము యావేదే, ఈ యుద్ధము యేసుదే, ఈ యుద్ధము యావేదే, ఈ యుద్ధము యేసుదే.
భయపడను భయపడను నేను నిశ్చింతనందును నేను భయపడను భయపడను నేను నిశ్చింతనందును నేను భయపడను భయపడను నేను నిశ్చింతనందును నేను భయపడను భయపడను నేను నిశ్చింతనందును భయపడను భయపడను నేను నిశ్చింతనందును నేను భయపడను భయపడను నేను నిశ్చింతగా అందును. ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందు ఉన్న క్రీస్తు భగవంతుడే మన కోసం యుద్ధము చేశాడు. ఇప్పటికీ మనతో కలిసి యుద్ధము చేస్తూ ఉంటాడు. మనందరము ఒంటరి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. మన కుటుంబ సభ్యులు మనకు దూరంగా ఉన్న, మనల్ని పట్టించుకోకపోయినా ఆదరించకపోయినా క్రీస్తు భగవంతుడు మనతో ఉన్నాడు అనేటువంటి భరోసా ప్రభు ఈరోజు అంతకుముందు ప్రతిరోజు ఇస్తూనే ఉంటాడు. కాకపోతే మనము ఆయన స్పర్శను ఎప్పటికప్పుడు అనుభవించాలి. ఆయన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడనేటువంటి భావన కలిగి విశ్వాసముతో ముందుకు సాగగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి మనము ముందుకు వెళదాం. విశ్వాసపర జీవితాన్ని జీవించటానికి వెనుకాడకుండా ముందుకు సాగుదాం. ఆయనను శిరము వంచి స్తుతిస్తూ ప్రార్థిద్దాం. చూడి వినయముతోడ ఈ మహా అద్భుత వరదానిని శిరమును వంచుడి వినయముతోడ నూతనహార ధన ప్రజ్వలిత ఉత్తమనీను పాదవకు గ్రహించగలము విశ్వాసమే దైవరహసి శిరమును వంచుడి వినయముతోడా పరమపితా మా పాలక జయము జయము రక్షక యేసునకు పరమపదే స్పిరితు సాంతుకు యుగయుగములు స్తుతి భగవతి శిరమును వంచుడి వినయముతోడా ఈ మహా అద్భుత వరదానిని శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిరి. మాధుర్యము
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర ఈ అద్భుత దివ్య సంస్కారము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. ఈ దివ్య శ్రీ రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితము మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అతి పూచుడు దేవుడు మధురులు తొలరాయిన నిజ దేవా మనవోడైన యేసు అవధైన వారిన యేసు యొక్క యేసు నాదుని పవిత్రాత్మ పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యము మనము వెంచేసి యేసు నాదుడు Overchuareil Espírito Santo దేవుని పై ఏరి మాత యొక్క అవలోకం కన్యకైను వారి ఆమె యొక్క మోక్షరోపణం మరియ భర్త యోసేపు గారు పరమదూతల యందు నిలుకమ అష్టశ్రేష్ఠుల యందు దేవుని ఎప్పుడు ధనము స్తుతింపబడును దేవుని ఎప్పుడు ధనము
స్తుతినిప్పుడు